హలో అండి, అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 126. చాలా సంవత్సరాల తర్వాత తమతో పాటు కలిసి చదువుకున్న కృష్ణ చెల్లెలు పెళ్లి వేడుకకు చందు, సూర్య, గాయత్రి, నవీన్ మరియు మాధవి తన భర్త అయినటువంటి మావయ్యతో కలిసి హాజరవుతారు. చాలా కాలం తర్వాత కలవటంతో అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు. కళ్యాణ మండపం అంతా పూల అలంకరణతో, బంధువుల సందడితో కలకలలాడుతూ ఉంటుంది. సూర్య ప్రక్కనే చిన్ను, బంటు క్రొత్త బట్టలు వేసుకుని ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ ఉంటారు. తరువాత నవీన్, గాయత్రి మాధవిలతో కబుర్లు చెబుతూ ఉంటాడు. చందు మాత్రం కొంచెం దూరంగా కూర్చుని పిల్లలను గమనిస్తూ ఉంటుంది. సూర్య తన స్నేహితుడు కృష్ణతో కలిసి అతిథులను పలకరిస్తూ ఉంటాడు. పిల్లలిద్దరూ సూర్యాని ఒక్క నిమిషం కూడా వదలరు. అది చూసిన వారందరికీ సూర్య, చందు, పిల్లలు కలుసుంటే ఒక పరిపూర్ణమైన కుటుంబంలా అనిపిస్తుంది. పెళ్లి ముహూర్తానికి ఇంకొంచెం సమయం ఉంది అనగా అప్పుడే అందరూ కలిసి భోజనాలు దగ్గర కూర్చుంటారు. సూర్య ప్రక్కనే చిన్ను, బంటు కూర్చుని వడ్డించిన పదార్థాలను ఆస్వాదిస్తూ ఉంటారు. సూర్య వాళ్ళకి చిన్న చిన్న ముద్దలు చేసి తినిపిస్తుంటాడు. చందు ఎదురుగా కూర్చుని ఆ ముగ్గురిని చూస్తుంది. అందరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో కృష్ణ సూర్య భుజం తట్టి అందరి వైపు చూస్తూ కొంచెం గట్టిగా, ఒరే సూర్య, నాకు ఒకటి అర్థం కావటం లేదురా. 5 ఏళ్ల క్రితం నుండి ఏ వ్యక్తి కోసమైతే నువ్వు పెళ్లి చేసుకోకుండా మొండిగా ఉండిపోయావో, ఏ వ్యక్తి దూరం అయిందని నువ్వు ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావో, అదే వ్యక్తిని ఆ భగవంతుడు మళ్ళీ వెతికి మరీ నీ ఎదురుగా తీసుకువచ్చాడు. ఈ పిల్లల్ని చూస్తుంటే నీకు చందుకి మధ్య ఉండవలసిన బంధం ముందే ఫిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుందిరా. ఇక ఆలస్యం దేనికి? మీ ఇద్దరూ పెళ్లితో ఒక్కటే అయితే బావుంటుందని మా అందరికీ ఉందిరా అంటాడు. కృష్ణ సూర్య మరియు చందుల పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు. చందు చేతిలో ఉన్న ముద్ద నోట్లోకి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. ఆమె మొహం ఒక్కసారిగా పాలిపోతుంది. గాయత్రి, నవీన్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని మురిసిపోతారు. నవీన్ మెల్లగా, అబ్బా, భలే అడిగావులేరా కృష్ణ. మేము ఎప్పటి నుంచో ఈ మాట అడిగి అడిగి అలసిపోయాం. నువ్వు మాత్రం సరైన సందర్భంలో భలే అడిగావురా అని అనుకుంటాడు. చందుకి తన పాత గాయాలు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, ఆమె భర్త సూర్య పెట్టిన కష్టాలు అన్నీ ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు మెదులుతాయి. వణుకుతున్న పెదవులతో సూర్య వైపు ఒకసారి చూసి వెంటనే తల దించుకుంటుంది. ఆ సమయంలో సూర్య చందు మొహంలోని మార్పును గమనిస్తాడు. ఆమె ఎంతలా ఇబ్బంది పడుతుందో అతనికి అర్థమవుతుంది. అతడు కృష్ణ వైపుకి తిరిగి చాలా గంభీరంగా, అదే సమయంలో ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకునేవాడిలా, కృష్ణ, పెళ్ళనేది ముహూర్తాలతో అయ్యేది కాదు, అది మనసులు కలయిక. చందుకి ఇప్పటికే చాలా బాధ్యతలు ఉన్నాయి. తన నిర్ణయం, తన గౌరవం నాకు ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలు ఇలాంటి చోట మాట్లాడి తనని ఇబ్బంది పెట్టకు అంటాడు. సూర్య మాటలకు గాయత్రి, నవీన్ ముచ్చట పడతారు. అతను చందుకి ఇస్తున్న గౌరవం చూసి వారికి సూర్య మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది. కానీ చందు మాత్రం అక్కడి నుండి మెల్లగా లేచి పిల్లల్ని తీసుకుని పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమె మనసులో ఇప్పుడు ఒక పెద్ద తుఫాను మొదలవుతుంది. పెళ్లి ముగుస్తుంది,
కారులో సూర్య డ్రైవ్ చేస్తుంటాడు. ప్రక్కన చందు కూర్చుని ఉంటుంది. వెనుక సీట్లో చిన్ను, బంటు పెళ్లి సందడిలో అలసిపోయి ఒకరి మీద ఒకరు వాలి నిద్రపోతుంటారు. కారులో ఏసీ గాలి వీస్తుంది తప్ప వాళ్ళ ఇద్దరి మధ్య మాటలు లేవు. చందు కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటుంది. కానీ ఆమె కళ్ళల్లో కృష్ణ అన్న మాటలు తిరుగుతూ ఉంటాయి. నా కోసమే పెళ్లి చేసుకోలేదు. అటువంటి వ్యక్తి జీవితాన్ని నేను నాశనం చేస్తున్నానా? ఒకవేళ నేను ఒప్పుకుంటే ఈ సమాజం సూర్యాని ఏమనుకుంటుంది? ఒక ఇద్దరు పిల్లల తల్లిని చేసుకున్నవాడన్న అపవాదు అతనికి అవసరమా? అనుకుంటున్న చందు కళ్ళల్లోంచి ఒక కన్నీటి చుక్క రాలి బుగ్గ మీద పడుతుంది. సూర్య డ్రైవింగ్ చేస్తూనే ప్రక్కనే కూర్చున్న చందుని గమనిస్తాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకోవటం చూసి అతని మనసు ద్రవించిపోతుంది. సూర్య చాలా నెమ్మదిగా, చందు, కృష్ణ ఏదో సరదాకి అన్నాడు. వాడి గురించి నీకు తెలిసిందే కదా. వాడు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాడు. నువ్వు ఆ మాటల్ని సీరియస్గా తీసుకుని బాధపడకు అంటాడు. చందు వెంటనే కంటి నిండా నీళ్లతో, నిజంగా కృష్ణ అన్నది అబద్ధమా సూర్య? నా కోసమే నువ్వు పెళ్లి చేసుకోలేదని నీ మనస్సాక్షి మీద చెయ్యి వేసి చెప్పగలవా అంటుంది సూటిగా. సూర్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతాడు. కారును రోడ్డు ప్రక్కగా ఆపి చందు కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, అవును చందు, కృష్ణ అన్నది అక్షరాల నిజం. కానీ అది నీ మీద ఉన్న గౌరవంతో, ప్రేమతో తప్ప నిన్ను ఏదో ఒకరోజు నా దానిని చేసుకోవాలన్న స్వార్థంతో కాదు. నా ప్రేమ నీకు భారం అవ్వకూడదు, నీకు బలం అవ్వాలి అంటాడు. చందుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సూర్యలోని ఆ నిష్కల్మషమైన ప్రేమను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అంతలోనే వెనుక సీట్లో నిద్రపోతున్న బంటు మెల్లగా కళ్ళు తెరిచి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు. సూర్య వెంటనే నవ్వి, లేదు నాన్న, అమ్మ కళ్ళల్లో నలుసు పడింది, అందుకే నీళ్లు వస్తున్నాయి అని కవర్ చేస్తాడు సూర్య. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరూ గాఢ నిద్రలో ఉంటారు. కానీ చందుకి కంటి మీద కునుకు రాదు. గదిలో వెలుగుతున్న చిన్న లైటు వెలుతురులో తన పిల్లల ముఖాలను చూస్తూ కూర్చుంటుంది. ఆమె చెవుల్లో కృష్ణ అనిన మాటలు, కళ్ళ ముందు సూర్య చూపించిన ఆత్మీయత పదే పదే మెదులుతూ ఉంటాయి. చందు తన గతాన్ని తలుచుకుంటుంది. తనను పెళ్లి చేసుకున్న సూర్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ గాయమే కదా మగవాళ్ళంటేనే నన్ను భయపడేలా చేసింది. కానీ సూర్య 5 ఏళ్ళు తక్కువ కాలం కాదు. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి నేను మరొకరికి భార్యను అయ్యాక తన దారిన తాను చూసుకోకుండా నా కోసం తన యవ్వనాన్ని, సుఖాన్ని వదులుకుని ఉండిపోవటమా? ఇది ప్రేమ లేక తపస్సా అని ఆమె మనసు ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్ళు సూర్యాని కేవలం ఒక బాస్గానో ఫ్రెండ్గానో చూసిన చందు మొదటిసారి అతన్ని ఒక తోడుగా ఊహించుకుంటుంది. సూర్య ప్రక్కన ఉంటే తనకు కలిగే ఆ భద్రత, ఆ పిల్లల ముఖాలలో కనిపించే ఆ అంతులేని సంతోషం ఆమెకు అసలైన సమాధానంగా నిలుస్తాయి. దేవుడు నాకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు. నా పిల్లలకి ఒక తండ్రిని, నాకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వటానికి సూర్య రూపంలో ఒక వరం వచ్చింది. దీన్ని కాదంటే నా అంత మూర్ఖురాలు ఇంకొకరు ఉండరు అనుకుంటుంది. అర్ధరాత్రి 2 గంటల సమయం. చందు మెల్లగా బెడ్ పై నుంచి లేచి
లైట్ ఆన్ చేసి అద్దం ముందు నిలబడుతుంది. తన కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న భయం పోయి ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది. సూర్య, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా ఆరాధిస్తున్నావో నాకు తెలుసు. ఈ 5 ఏళ్ల నిరీక్షణకు నేను నీకు సమాధానం చెబుతాను. రేపు ఉదయమే నీకు నా నిర్ణయం చెబుతాను అని ఆమె మనసులో గట్టిగా అనుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకోగానే ఆమె మనసులోని భారమంతా దిగిపోయి ఇన్నాళ్ల తర్వాత ఆమె ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు విరుస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.